నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన శాతకర్ణి ఎల్లుండి విడుదల కానుంది. బాలయ్య కెరియర్లో 100వ చిత్రంగా రూపొందిన ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. సినిమాపై ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సమస్య లేదు, అన్నీ అందుకుంటామంటున్నారు బాలకృష్ణ. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. మనకంటూ ఒక దేశాన్ని ఇచ్చి, మనకంటూ ఒక సంస్కృతిని ఇచ్చి, వారసత్వాన్ని ఇచ్చి, ప్రపంచ పటంలో మన దేశానికి ఒక గుర్తింపిచ్చి విశాల దేశాన్ని స్థాపించింది ఒక తెలుగువాడని ఎంతమందికి తెలుసు. నందమూరి తారక రామారావు గారి వారసుడిగా, బిడ్డగా ఈ అవకాశం నాకు మరి ఆయన కనిపించారేమో అని నాకు అది కాకతాళీయమో యాదృచ్ఛికమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన చేయాలనుకున్న పాత్ర ఇది. నాకు ఆ అవకాశం తొక్కడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. I was very impressed with Krish for the detailed research that he did, and I'm thankful to him for bringing out a topic like that and for bringing out a story like that. A lot of people don't know about him and his achievements, and it's great that Balaya Garu is playing him. And you Vashishti. సుకుమారి నీ సొగసు సిరులు నన్ను నిలువెల్లా పెనవేసుకుని మహారాజు నన్ను మరిపించే నీ మహత్తులో పడి బందీ నయ్యానే ఇటల్తానే. హ్యాట్స్ ఆఫ్ టు క్రిష్. ఎందుకంటే చెప్పడం జరిగిన చాలా సందర్భాల్లో ఈ పర్ల్స్ ముత్యాలు దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, ఏటవాలుగా దొరికితే అలాగా పాత్రలు మా నటినటు నుంచి వాళ్ళ హావభావాలను దొరించగల సమర్థుడైన దర్శకుడు క్రిష్. ఎంతో బాగా అద్భుతంగా మా దగ్గర నుంచి పాత్రలకు ఆయనకి కావాల్సింది, అలాగే ఆయన ఒక డిక్టేటర్లా కాకుండా, లేదు నాకు ఇదే కావాలని కాకుండా అవగాహన ఉంది. ఇవి నేను ఎంతో డిస్కస్ చేసేవాళ్ళం. ప్రతి షాటు ఒక డాన్స్ ఉందంటే అది భంగిమ ఇలా ఉంటాయి. షీస్ అండ్ డాన్సర్ బై ప్రొఫెషన్ ఆల్సో. సో అన్నీ క్రోడీకరించి చేయడం జరిగింది, అన్ని పాత్రలు కాదైతే ఇనిమే అన్ని. ఇప్పటికీ ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నేతృత్వంతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం.